సో గైస్ ఫైనల్లీ ఈ వీడియోలో మనం మాట్లాడబోతున్నాం వన్ పంచ్ మ్యాన్ చాప్టర్ 179 గురించి. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, ఎందుకంటే ఈ వీడియోలో తాసుమాకి వర్సెస్ సైతామా ఫైట్ జరగబోతుంది. ఈ ఫైట్ అయితే లిటరల్లీ చాలా అంటే చాలా కామెడీగా ఉండేది స్టార్టింగ్ లో. సో మీరైతే అది మిస్ మాకండి. సో ఇంకేం నేర్చుకోవాలి లెసెస్ వీడియో, కానీ అంతకన్నా ముందు మేము ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బ్రో తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. మనకి ఇంకా 100 సబ్స్క్రైబర్స్ కావాలి గైస్, మనం 16K కి రీచ్ అయిపోతాం. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇంకేం నేర్చుకున్నా లెసెస్ వీడియో. వన్ పంచ్ మ్యాన్ చాప్టర్ 179 యొక్క పేరు వచ్చేసి వీక్నెసెస్. ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది ఒక ఫ్యామిలీ నుంచి. ఈ ఫ్యామిలీ అయితే సిటీ ఏ కి వెళ్తున్నారు, ఎందుకంటే అక్కడ హీరో అసోసియేషన్ యొక్క మెయిన్ హెడ్ క్వార్టర్స్ అయితే ఉంది. ప్రస్తుతం ఈ ఫ్యామిలీ కూడా అక్కడికే షిఫ్ట్ అవుతుంది. వీళ్ళైతే 25 ఇయర్స్ యొక్క లోన్ తీసుకొని అక్కడ ఒక ఫ్లాట్ కొనుక్కున్నారు, చాలా సేఫ్ గా ఉండడానికి. ఇంకా పక్కనే వాళ్ళ అబ్బాయిని కూడా చూసుకోవచ్చు. తనైతే బాగా ఎక్సైటెడ్ గా ఉన్నాడు. తను అనుకుంటున్నాడు ఇప్పుడు నేను వెళ్తా, ప్రో హీరోస్ ని కలుస్తా, వాళ్ళతో మాట్లాడతానని చెప్పి తను బాగా ఎక్సైటెడ్ గా ఉన్నాడు. అసలు అప్పుడే వాళ్ళ నాన్నకి అద్దం నుంచి ఒక మెరుస్తున్న వస్తువు కనిపించింది. ఇంకప్పుడే సీన్ షిఫ్ట్ చేసి ఆ వస్తువు దగ్గరికి తీసుకెళ్తారు. అది ఎవరో కాదు, మన సైతామా. తనైతే తాసుమాకిని పట్టుకొని కొంచెం దూరంకి తీసుకుని వచ్చి బ్రో దొల్లుకుంటూ పడతారు ఇద్దరు. ఇక్కడ మన తాసుమాకి చెప్తూ ఉండిద్ది, ఇంకెంతసేపు పట్టుకుంటారా, నా చెయ్యి తొందరగా వదులు అని చెప్పి తను అనిద్ది. ఆ మాట వినిన తర్వాత కూడా మన సైతామా తన చెయ్యి వదలడు. ఇంకా తాసుమాకి చాలా కోపం వచ్చి తను సైతామా అని బ్రో బొంగరం లాగా తిప్పేసి నేలకేసి కొట్టిద్ది. కానీ స్టిల్ మనోడు ఇంకా పట్టుకునే ఉంటాడు బ్రో, తను మాత్రం చెయ్యి వదలడు. అది చూసి మన తాసుమాకి చెప్పిద్ది, నువ్వు ఎందుకు నా చేయి వదలట్లేదు, నువ్వు నా మీద ఇంట్రెస్టెడ్ గా ఉన్నావా అని చెప్పి తను అడిగిద్ది. అది విని సైతామా చెప్తాడు, నీకేమైనా పిచ్చి పట్టిందా, బుర్ర లూజా, నేను నీ చేయి వదిలేస్తే నువ్వు వెళ్ళి మళ్ళీ డిస్ట్రాయ్ చేసేస్తావు ప్రతిదాన్ని, అందుకే నేను నిన్ను హోల్డ్ చేసి ఉంచుతున్నానని చెప్పి తను అంటాడు. ఆ మాట విడిన తర్వాత తాసుమాకి ఒక బుర్ర దొబ్బిద్ది. తను లిటరలీ సైతామాని తిట్టేసిద్ది బ్రో. తను చెప్పిద్ది, ఆర్ యూ ఫకింగ్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్, అసలు నేను నిన్ను చూసి ఎందుకు పారిపోతా, నువ్వు ఒక వీక్ గాడివి, నేను వీక్ గాడిని చూసి పారిపోనని చెప్పి తను అనిద్ది. అది విని తర్వాత సైతామా సర్లే అయితే వదులుతున్నానని చెప్పి తన చేయి వదిలేస్తాడు. ఇంకా తాసుమాకి చెప్పిద్ది, అయితే నువ్వు అంత చెడ్డడు అయితే కాదు, అయినా నేను నా సైకిక్ పవర్స్ యొక్క అవుట్పుట్ ని నా ఫింగర్స్ లోకి తెస్తే ఏమైందో చూద్దామా అని చెప్పి తన ఫింగర్స్ తో సైతామా యొక్క హెడ్ మీద కుట్టిద్ది. దాంతో మన సైతామా ఎగిరి రాళ్ల మీద పడతాడు. కానీ స్టిల్ మన సైతామాకి మాత్రం ఏమీ కాదు. అది చూసి తాసుమాకి కోపం వచ్చిద్ది. మన తాసుమాకి చెప్పిద్ది, అయితే ఇది సరిపోలేదా, ఇది తీసుకో అని చెప్పి ఒక పెద్ద టోర్నాడోని క్రియేట్ చేసిద్ది బ్రో. అది చాలా హ్యూజ్ గా ఉండిద్ది. అది చూసి మన సైతామా కూడా చెప్తాడు, ఇప్పుడు అసలైన ఫన్ మొదలైద్దని చెప్పి తను అంటాడు బ్రో. మన సైతామా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన సైకోస్ దగ్గరికి తీసుకొస్తారు. అక్కడ చూసుకోవచ్చు చాలా మంది హీరోస్ కూడా అక్కడికి వచ్చేసారు. వాళ్ళైతే అనుకుంటారు అక్కడ బండరాయిని లేపుదామని చెప్పి, కానీ అప్పుడే ఆ బండరాయి పగిలిపోయింది. అసలు ఇక్కడ ఏమైందని చెప్పి వచ్చిన హీరోస్ కూడా చూస్తారు. చూస్తే అక్కడ ఒక పెద్ద బొక్క కింద పడి ఉండిద్ది. ఇంకా వాళ్ళకైతే అర్థమైపోయింది తాసుమాకి ఆ అటాక్ చేసే ముందు ఒక పెద్ద హోల్ క్రియేట్ చేసి అందులోంచి వాళ్ళు తప్పించుకున్నారు. ఇక్కడ చూసుకుంటే వాళ్ళైతే ప్రస్తుతం కారుకి అందులోంచి పారిపోతున్నారు. పైగా మనం ఇక్కడ చూసుకోవచ్చు ఆ ట్రేడర్ చెప్తాడు, మిస్టర్ అపోలో మీరు బానే ఉన్నారు కదా అని చెప్పి తను అంటాడు. అయితే ఈ మెయిన్ వ్యక్తి పేరు అపోలో. కానీ అప్పుడే వీళ్ళ ముందున్న పెద్ద టోర్నాడోని వీళ్ళు చూస్తారు. ఇంకా అక్కడ మన మెయిన్ ఎస్పైర్ అయితే చెప్తాడు, తాసుమాకి నిన్ను వదిలిపెట్టను నెక్స్ట్ టైం అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన సైతామాని చూపిస్తారు. తన ముందైతే ఒక పెద్ద టోర్నాడో ఉంది. ఇంకా మన తాసుమాకి దాని లోపల నుంచి రాయలు ఎసురుతుంది మన సైతామా మీద. ఇది చూసి నాకైతే లిటరలీ నవ్వు వచ్చింది, ఎందుకంటే జూపిటర్ నే లేపినోడికి ఈ రాయలైతే అంత లెక్క కాదు. మన సైతామా అయితే సింగిల్ హ్యాండ్ తో ఆ రాయల్ని అలా పక్కకు కొడతాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి హీరో అసోసియేషన్ అయితే చూపిస్తారు. అక్కడ చూసుకోవచ్చు బ్రో ప్రతి ఒక్కళ్ళు కంగారు పడిపోతున్నారు. ఇక్కడ ఒక అమ్మాయి కూడా చెప్తూ ఉండిద్ది, 2 కిలోమీటర్ సైడ్ రేంజ్ లో అబ్నార్మల్లీ వైబ్రేషన్స్ వస్తున్నాయని చెప్పి తను అంటూ ఉండిద్ది బ్రో. 2 కిలోమీటర్స్ అంట. ఇంక ఈ అమ్మాయి కంటిన్యూ చేస్తూ చెప్పిద్ది, ఇదైతే ఒక మోన్స్టర్ యాక్టివిటీ అనుకుంటున్నా అని చెప్పి తను అనిద్ది. ఇంకా పక్కన ముచ్చోడు చెప్తాడు, ఈ టైంలో మన దగ్గర ఎక్కువ హీరోస్ కూడా లేరు హెల్ప్ చేయడానికి, పైగా ఇదైతే ఒక వరస్ట్ టైం, మన దగ్గర మెటల్ నైట్స్ కూడా లేవని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి సైతామా దగ్గరికి వెళ్ళిద్ది. మీరు ఒక్కసారి కింద లుక్ వేసుకుంటే అక్కడ సరిగ్గా వాళ్ళ కిందే ఆ ఫ్యామిలీ కూడా ఉండిద్ది. వాళ్ళ నాన్న కంగారు పడిపోతాడు. కానీ వాళ్ళ అబ్బాయి చెప్తాడు, డాడ్ ఇక్కడ ఏదో ఫైట్ జరుగుతుంది, నన్ను ఇంకా దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పి తను అంటూ ఉంటాడు. అది చూసి వాళ్ళ నాన్న కూడా కంగారు పడిపోతాడు. వాళ్ళ మదర్ అయితే చెప్తూ ఉండిద్ది, ఏమి కాదు మనం జాగ్రత్తగా వెళ్ళిపోదాం అని చెప్పి. కానీ వెనకాల ఉన్న పిల్లోడు వాడు బైనాక్యులర్స్ వేసుకుని మరీ ఆ ఫైట్ ని చూస్తున్నాడు. అక్కడ మన తాసుమాకిని చూసిన తర్వాత ఈ పిల్లోడు ఆగడనమాట. వీడైతే చెప్తాడు, నాన్న అక్కడ తాసుమాకి నాన్న, ఇంకా దగ్గర తీసుకెళ్ళి మనం చూద్దాం, నేను తాసుమాకి ఒక బిగ్గెస్ట్ ఫ్యాన్ అని చెప్పి తను అంటాడు. కానీ వాళ్ళ నాన్న చెప్తాడు, తాసుమాకి లాంటి ఒక ఎస్ ర్యాంక్ హీరో ఇంత దగ్గరలో ఫైట్ చేస్తుందంటే ఆ ఫైట్ చాలా ప్రమాదకరంగా ఉండిద్ది, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి తను అంటాడు. కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది బ్రో. వాళ్ళ కారు మీద ఒక రాయి పడబోతుంది. మన తాసుమాకి ఆ ఫైట్ లో చూసుకోకుండా వాళ్ళ మీద ఒక రాయి
రాయి విసిరేసింది. కానీ అప్పుడే మన సైతామా వచ్చి ఆ రాయిని డిస్ట్రాయ్ చేస్తాడు. ఇంకా వెంటనే తాసుమాకి చెప్తాడు, తాసుమాకి నువ్వు ఫైట్ చేసేటప్పుడు నీ యొక్క సరౌండింగ్స్ ని ఒకసారి చూసుకోవాలి, ఇప్పుడు ఈ రాయి వాళ్ళ మీద పడిపోయేది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పి తను అంటాడు. ఇంకా తాసుమాకి చెప్పిద్ది, ఇక్కడ నువ్వే తెలివైనోళ్ళగా యాక్టింగ్ చేయమాక, నాకు తెలుసు నేను ఏం చేస్తున్నాను, కావాలంటే ఇది ఆపి చూపి అని చెప్పి చాలా బండరాయిలు సైతమా మీద వేసిద్ది. అప్పుడు సైతమా అనుకుంటాడు, ఈ పిల్లనైతే ఇప్పుడు ఆపలేము, నాకు తెలిసి తిను వినే మూడ్ లో అయితే లేదు, అయితే చూద్దాం ఈ పిల్ల ఎంతసేపు ఫైట్ చేసిద్దో, ఈ అమ్మాయి అలసిపోయేంత వరకు నేను ఫైట్ చేస్తూనే ఉంటా అని చెప్పి తను అంటాడు. ఇంకా వచ్చే రాయలన్నిటిని రిఫ్లెక్ట్ చేస్తాడు. కానీ చూసుకోకుండా మన సైతమా కూడా ఒక రాయిని ఆ కారు మీద ఇసిరేస్తాడు. ఇంకా వెంటనే ఆపడానికి వెళ్తాడు, కానీ అప్పటికి లేట్ అయిపోయింది. కానీ మన తాసుమాకి వచ్చి ఆ కార్ని పైకి లిఫ్ట్ చేసిద్ది. ఇంక చెప్పిద్ది, చూడు సైతమ్మా, ఇది కూడా చాలా డేంజరస్, నువ్వు కూడా ఫైట్ చేసేటప్పుడు నీ సరౌండింగ్స్ ని ఒకసారి చూసుకోవాలి, గుండోడా అని చెప్పి అనిద్ది బ్రో, లిటరల్లీ గుండోడా అని అనిద్ది. అది విని మన సైతమాకి కోపం వచ్చిద్ది. ఇంకా తను చెప్తాడు, ఓ హలో యూ మిజిట్ అని చెప్పి తను అంటాడు. దీనికి అర్థం ఏంటంటే స్మాలెస్ట్ పర్సన్ అని. ఆ మాట వినిన తర్వాత ఇక్కడ మన తాసుమాకి ముఖం చూసుకోవచ్చు బ్రో. తను చెప్పిద్ది, ఇప్పుడు నువ్వు చెప్పేసావు గుండోడా, ఇప్పుడు నిన్ను ఒక పురుగులాగా నలిపేస్తానని చెప్పి ఒక పెద్ద టొర్నాడోని క్రియేట్ చేసిద్ది. అసలు బ్యాక్ టు బ్యాక్ మన సైతమా మీద చాలా రాళ్లతో అటాక్ చేసిద్ది. అక్కడ మన సైతమా డాట్ చేస్తూ ఉంటాడు. ఇంకా తాసుమాకి చెప్పిద్ది, చూసావుగా నువ్వు ఈ అటాక్ నుంచి తప్పించుకోవడం తప్ప ఇంకేం చేయలేవు, నీలాంటోడికి మా చెల్లిని ఎలా ఇస్తా, అసలు నువ్వు మా చెల్లి నుంచి దూరంగా వెళ్ళిపో, గెట్ అవుట్ ఆఫ్ హియర్ అని చెప్పి తను అనిద్ది బ్రో. ఇక్కడ సైతమాని చూసుకోవచ్చు. తను మనసులో అనుకుంటాడు, అరే బాబు నేను ఇంటికి వెళ్ళిపోతాను రా, నన్ను వదిలేయండి రా అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. ఇంకంతే బ్రో, ఇంతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. నాకు తెలుసు ఈ వీడియో కొంచెం చిన్నగా ఉందని చెప్పి, కానీ నేను కొన్ని వర్క్స్ మీద బయటకు వచ్చాను, అందువల్ల ఈ వీడియో కొంచెం చిన్నగా ఉంది. కానీ నెక్స్ట్ వీడియో కొంచెం పెద్దగా ఉండబోతుంది. ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. ఇంకా మీరైతే ఈ వీడియోకి ఒక లైక్ వేసే వెళ్ళండి బ్రో. వన్ పంచ్ మ్యాన్ వీడియోస్ కి కొన్ని లైక్స్ కావాలి, నాకు మోటివేషన్ కావాలి బ్రో, కొన్ని లైక్స్ వేసేయండి. ఇంక ఈ వీడియో అయితే ఇంతవరకే గైస్, మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.